శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్య సంకల్పము ఆదేశముతో ఆషాఢ అమావాస్య ఆడి అమావాస్య పూజను మనం ఆచరించబోతూ ఉన్నాం. వాస్తవంగా క్యాలెండర్స్లో అన్నింటిలో కూడా 4వ తారీఖు అమావాస్య అని ఉంది. కానీ ఇక్కడ అమావాస్య 3వ తారీఖు సాయంత్రం నుంచి ప్రారంభమై, అంటే దాదాపు 4 తర్వాత నుంచి మరలా 4వ తారీఖు సాయంత్రం వరకు ఉంది. అంటే రాత్రిపూట అమావాస్య గడియలు ఉండేది రేపు రాత్రికే. కాబట్టి మన సాయి కమ్యూనిటీ సభ్యులందరూ కూడా రేపు సాయంత్రము ప్రదోషకాలం తర్వాత ఈ అమావాస్య పూజను మీరు మీ గృహాలలో ఆచరించవచ్చు. ఆషాఢ అమావాస్య నిజంగా ఆ భగవతి, ఆ తల్లి, ఆ జగజ్జననికి సేవ చేసే ఒక బృహత్తరమైనటువంటి అద్భుత అవకాశం. మన సంకల్పాలను నెరవేర్చుకునే భాగ్యాన్ని అందించే ఆ తల్లి, ఆ జగజ్జనని కరుణ కటాక్షాలు చూపించే శుభ గడియలు రేపు. ప్రతిసారి చేసేలాగానే పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకోండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, తమలపాకులు, పండ్లుంటే పండ్లు, సరే అన్నీ మీకు అలవాటైంది. కాకపోతే ప్రత్యేకంగా ఏం చేయాలనేవి మాత్రం చెప్తాను నేను. బాబా అష్టోత్తరంతో పూజ చేసేయండి. పూజ అయిపోయిన తర్వాత ఓం లం భగవతే నమః, ఓం లం భగవతే లేదా భగవతి నమః, ఈ నామాన్ని 51 సార్లు 51 సార్లు జపించండి. ఎర్రపూలతో పూజ చేయండి. పుష్పాలు ఎరుపు పుష్పాలు, మందారమైన, గులాబీ అయినా, రెడ్ కలర్, రక్తవర్ణంతో ఉండే రంగు. ఆ తర్వాత ప్రసాదము వచ్చేటప్పటికి మిర్చి, ఎండు కాకుండా మన ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదండి, అవి కాస్త దొరికితే కనుక అవి తెప్పించి దాన్ని మీరు ఒక 2, 3, 4 చక్కగా నూరి పచ్చడి తయారు చేసి అన్నం వండి, ఈ పచ్చడిని అన్నంలో చక్కగా భక్తి శ్రద్ధలతో మనసులో చక్కగా తలుచుకుంటూ కలిపి మజ్జిగ, పల్చటి మజ్జిగ, కాస్త ఉప్పు వేసి మజ్జిగను, అన్నాన్ని, ఇది ప్రసాదంగా మీరు సమర్పించండి. పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా. ఒకవేళ మిర్చి దొరకకపోతే ఏంటి స్వామీజీ ఏం చేయాలి అంటే, పచ్చిమిర్చితో అయినా కొద్దిగా, అంటే కారంగా ఉండాలి, కొద్దిగా కారం ఉండేటట్టుగా చేసుకొని ఆ పచ్చడిని ప్రసాదం కింద నివేదన చేయవచ్చు. ఆ తర్వాత అమావాస్య కాబట్టి అమావాస్య గడియల్లో అగ్నికార్యం చేయటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఒక 6 అగరబత్తి పుల్లలను మధ్యలోకి విరిచేయండి. 1 ఎండు తులసి, అవి ఉన్న ఎండు తులసి, లేదు సమిద పుల్లలు, లేదు దర్భ, ఇవన్నీ కూడా హోమంలో వాడచ్చు. సూక్ష్మ హవనం మీ అందరితో చేయిస్తుంది. చిన్న హోమపాత్ర కానీ లేదా మూకుడు కానీ ప్రతిసారి వాడేదే. అందులో చక్కగా ఓం లం భగవతి నమః ఈ నామం చెప్పుకుంటూ కర్పూరాన్ని వెలిగించి చక్కగా ఈ సమిదలన్నిటినీ అందులో వేస్తూ ఆ తల్లిని ధ్యానిస్తూ వేయండి. మీ సంకల్పాలు చెప్పుకొని చెయ్యండి. అలాగే ఆ తండ్రి సమర్థ సద్గురు సాయినాథుణ్ణి, ఆయన్ని ధ్యానిస్తూ ఈ హవనాన్ని సంపూర్ణం చేసుకోండి. ఇక్కడ హవనం చేసే ముందు ఒక్కసారి హవన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అగరబత్తి పుల్లలు అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర మీకు చెప్పినవి కానీ, కర్పూరం కానీ చేతులు తీసుకొని మీ కోరిక కూడా చెప్పుకోండి. అలాగే ప్రారంభంలో కూడా అక్షింతలు అవి తీసుకొని, పూలు అవి తీసుకొని కోరిక చెప్పుకొని సమర్పించి కార్యక్రమం చేయండి. పద్ధతి మీకు తెలుసు కదా. దీపారాధన చేసుకోండి, ఓంకారం చెప్పుకుంటూ. ఓంకారం ముందు ప్రారంభం ఓంకారం ఒక 3 సార్లు, ఆ తర్వాత ఓంకారం చెప్పుకుంటూ దీపారాధన చెయ్యండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత బాబా అష్టోత్తర శతనామావళి చేసుకోండి. ఆ తర్వాత అమ్మ ఏ నామం చెప్పానో అది చేసుకోండి. ఆ తర్వాత
సూక్ష్మ హవనం చేసుకోండి. ఆ తర్వాత చివరగా నివేదన చెయ్యండి, హారతి ఇవ్వండి, ఆ ప్రసాదాన్ని అందరు తీసుకోండి. ఈ విధంగా రేపటి కార్యక్రమాన్ని చక్కగా ఆచరించి మీ అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ తండ్రి, ఆ జగజ్జనని మీకు ఆ శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.